శ్రీమతి నమః. గడప పూజ ఎలా చెయ్యాలి అని అడుగుతున్నారు. గడప అంటే మన ముఖద్వారం కదా. ముఖాన్ని ఎంతైతే శుభ్రంగా ఉంచుకుంటామో గుమ్మాన్ని కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. పండగలు వస్తాయి, అప్పుడు మనం తోరణాలు కడతాం కదా. తోరణాలు కట్టేసిన తర్వాత మూడో రోజున వాటిని తీసేయాలి. కానీ తీస్తామా? తీయో, అలాగే ఉండిపోతాయి. చాలా సార్లు గుమ్మానికి బూజులు అవన్నీ ఉండిపోతాయి. దాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. వారానికి ఒక్కసారైనా ధూపాన్ని మనం గుమ్మానికి చూపించాలి. అలాగే గుమ్మం ఎదురుగుండా చీపురు చేట అవి పెట్టడం గాని, గుమ్మానికి అటు ఇటు చీపురు చేటలు తగిలించి పెట్టడం గాని, చెప్పులు వదలడం గాని, గుమ్మం ఎదురుగుండా మాసిపోయిన బట్టలు వేయటం కానీ, ఇవన్నీ దరిద్రానికి హేతువులు అనమాట. చాలా మంది చూడండి, ఎక్కడ తాళం గుర్తులు తగిలించడానికి ప్లేస్ లేకపోతే ఈ తోరణాలు కట్టే చోట చిన్న మేకు ఉంటుంది కదా, దానికి తగిలిస్తారు తాళాలు. మా అయ్యమ్మ చెప్తూ ఉండేది, గుమ్మానికి తాళాలు తగిలించద్దు, తలుపు మీద బట్టలు వేయద్దు, ముఖ్యంగా తడి తావలు వేయద్దు అని చెప్పేదనమాట. అది మహాదోషం అనమాట. ఈ తలుపు మీద గనక మనం తడి టవలు వేసినట్లయితే. ఈ తాళాలు బయట గుమ్మానికి మాత్రమే కాదు, లోపల ఏ గుమ్మానికి తగిలించకూడదు. అసలు ఏ వస్తువుని గుమ్మానికి తగిలించకూడదు. ఒక చక్కగా తోరణాలు మాత్రమే మనం పెట్టుకోవాలి. కాకపోతే ఇవన్నీ క్వైట్ ఆపోజిట్ గా చేసేస్తున్నాం. ఎందుకంటే గుమ్మానికి తాళాలు పెట్టుకోవడం సులభంగా ఉంటుంది కాబట్టి ఆ గుమ్మానికి తాళాలు పెట్టుకుంటాం. సరే, గడప పూజ ఎలా చెయ్యాలి అని అడుగుతున్నారు. గడప పూజ చెయ్యాలి అంటే దానికి చాలా పెద్ద పద్ధతే ఉంది. గడప గౌరీ నోము చేసుకుంటూ ఉంటారు కదా, దానికి షోడశోపచార పూజా విధానం ఉంది. అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఎవరికైనా వివాహం కాకపోతే ఆ వివాహం అవుతుంది అని చెప్తారు. దానికి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి చేస్తారనమాట ద్వారలక్ష్మి పూజ అని. ఇలా పద్ధతి ప్రకారం వస్తే చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఈ పద్ధతులన్నీ మాకు రావు అని అనుకుంటే చక్కగా ప్రతిరోజు గుమ్మాన్ని కడిగి, ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు, శుభ్రంగా గుమ్మాన్ని కడిగేవారు, బొట్టు పెట్టేవారు, ముగ్గు వేసేవారు, ఒకసారి నమస్కారం పెట్టుకునేవారు. కానీ రాను రాను అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఆ గుమ్మాలు కూడా గ్రానైట్ అయిపోయాయి, చెక్క వేయట్లేదు కదా. కొన్ని ఇళ్లలో అయితే అసలు గుమ్మమే ఉండదు. అలా గుమ్మం లేకుండా ఇల్లు ఎప్పుడు ఉండకూడదు. గుమ్మం ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు మనం పసుపు రాసి బొట్టు పెట్టలేకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా సరే గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి వారానికి ఒక్కసారైనా సరే ధూపం ఇంట్లో వేసి ఆ ధూపాన్ని గుమ్మానికి చూపించాలి. అలా చూపించినా సరే మనం ద్వారలక్ష్మి పూజ చేస్తున్నట్లే. వారానికి ఒకసారి కుదిరితే ఒకసారి, 2 సార్లు కుదిరితే 2 సార్లు చేసి చూడండి. ఇంట్లో ఏవైనా మానసికంగా గొడవలు అవన్నీ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, చీటికి మాటికి ఇబ్బందులు వస్తూ ఉన్నా అవన్నీ పోతాయి. మనకి తెలియకుండానే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎప్పుడైతే గుమ్మం శుభ్రంగా ఉందో లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా మన ఇంట్లోకి వస్తుంది కదా. లక్ష్మీదేవి మాట పక్కన పెట్టండి, గుమ్మం శుభ్రంగా ఉందనుకోండి, మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమంటారు, అబ్బాయి ఎంత బాగుందండి మీ గుమ్మం, ఎంత శుభ్రంగా ఉంచుకున్నారో అంటారు కదా. అంటే ఒక పాజిటివ్ ఫీల్ అనేది మనకి ముఖద్వారం నుంచే లోపలికి వస్తుంది. కాబట్టి వీలైనంత శుభ్రంగా మనం మన ముఖద్వారాన్ని ఉంచుకోవటం మంచిదన్నమాట. మన ముఖాన్ని ఎంతైతే శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకుంటామో మన ముఖద్వారాన్ని కూడా అలాగే చూసుకుంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ద్వారబంధం అంటారు చూసారా, ఇంటికి ఇల్లంతా కట్టేస్తారు. ఇల్లంతా కట్టేయడం ఒక ఎత్తు అయితే ద్వారబంధం పెట్టడం ఒక ఎత్తు. ముఖద్వారాన్ని పెట్టేటప్పుడు దానికి ముహూర్తం చూసుకుంటారు, పూజ అవి చేస్తూ ఉంటారు. దానికి ఒక పెద్ద ప్రక్రియ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే సరి అయిన ముహూర్తం చూసి ముఖద్వారాన్ని గనక పెట్టనట్లయితే కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి ముహూర్తం చూసి గుమ్మాన్ని నిలబెడతారు. దానికి ఎంత పూజ చేస్తారు. అలాగే మనం కూడా మనకి వీలైనంతగా, మనకి కుదిరినంతగా, మనకి చేతనైనంతగా శుభ్రంగా గుమ్మాన్ని ఉంచుకుంటూ వీలైనప్పుడల్లా కాస్త పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ, ధూపం వేసినప్పుడేమో ధూపం చూపించుకుంటూ ఒక నమస్కారం పెట్టుకుని తల్లి నన్ను రక్షించు అని చెప్పి అనుకున్నాము అని అనుకోండి, అదే పూజే. అలాగే గుమ్మం మీద నుంచోకూడదు, గుమ్మం మీద తుమ్మకూడదు. పొరపాటున ఎప్పుడైనా సరే గుమ్మం మీద నుంచుని తుమ్మారు అని అనుకోండి, పైన నీళ్లు కొట్టాలి, అప్పుడు దోషం పోతుంది అని చెప్పి చెప్తారు. అలా కొట్టకపోతే కాస్త అనారోగ్యం చేస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి గుమ్మం మీద నుంచుని తుమ్మితే గుమ్మానికి పైన ఒకసారి నీళ్లు కొట్టి ఆ నీళ్లు మన మీద పడాలి అని చెప్పి చెప్తారనమాట. అలానే గుమ్మాన్ని తన్నడం గాని, గుమ్మానికి అగరవత్తులు గుచ్చటం గాని, గుమ్మాన్ని గోళ్లతో గీకటం గాని చేయకూడదు. అలానే మనం ఏదైనా వస్తువు ఇవ్వాల్సి వచ్చినప్పుడు గుమ్మానికి ఇవతల ఒకళ్ళుండి, గుమ్మానికి అవతల ఒకళ్ళుండి వస్తువు ఎప్పుడు అందుకోకూడదు. ముఖ్యంగా డబ్బులు ఎప్పుడు అలా అందుకోకూడదు అనమాట. ఇవన్నీ దోషాలు.
ఈ చిన్న చిన్నవన్నింటిని మనం మార్చుకున్నాము అని అనుకోండి, అదొక పాజిటివ్ ఫీల్. అదే లక్ష్మి అనుగ్రహానికి హేతు అన్నమాట. చిన్న చిన్న అలవాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులని తీసుకొస్తాయి. ఆ విషయం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు మనం బొట్టు పెట్టుకుంటాం కదా, పొద్దున్న అలాగే సాయంత్రం కూడా దీపాలు వేసిన తర్వాత బొట్లు పెడతాం కదా, అప్పుడు ఒకసారి గుమ్మానికి వెళ్లి నమస్కారం చేసుకుంటే సాక్షాత్తు గౌరీదేవికి నమస్కారం చేసిన ఫలితం వస్తుంది. వీలైనన్ని మనం పాటిద్దాం. వీలు అవ్వలేదు అని అనుకోండి, వాటిని మనం తృణీకరించద్దు. మన పెద్దవాళ్ళు, మన మహర్షులు, మన శాస్త్రము ఇవన్నీ ఊరికే చెప్పవు. దాని వెనకాల బలీయమైన కారణం ఉంటేనే వాటిని మనకి చెప్తాయి. ఇవన్నీ పాటించి చూడండి, మీ ఇంట్లోకి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నాకు మీరు కామెంట్ కూడా పెడతారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.